నమస్తే వెల్కమ్ టు ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు అనపర్తి మాజీ ఎమ్మెల్యేకు దమ్ము ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణలపై దైవ ప్రమాణానికి రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెల కృష్ణారెడ్డి సవాల్ కాకినాడలో పౌర బ్యాలెట్ నిర్వహణను అడ్డుకున్న పోలీసులు ప్రముఖ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు అరెస్ట్ కాకినాడలో మరో కుక్కల నియంత్రణ కేంద్రం ఏర్పాటుకు నగరపాలక సంస్థ నిర్ణయం మండపేట మండలం ఏడిద కొత్తపేటలో బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రావు యూత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళిత జాతి ముద్దుబిడ్డ జగజ్జీవన్ రావు దేశానికి ఎనలేని సేవలు చేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమానికి కండవెల్లి మోషే, పైడమల్ల సంసోను, సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రామిశెట్టి నరసింహమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్లు రామిశెట్టి శ్రీహరి, పసుమర్తి నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఆనాడు క్యాబినెట్ లో ఉండి మన జాతి అవుట్ రైట్ గా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక ఉద్యోగం భారతదేశంలో ఉపయోగించినటువంటి వాళ్ళందరూ ఉపయోగించుకున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరి ఎంతో ఉపయోగపడినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారిని మనందరం ఇప్పుడు కూడా ఆయన ఆశయ సాధన కోసం మనందరం పాటుపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఈ మూడు కూడా మనకి వారు విన్నంటి ఉన్నటువంటి మనం కూడా ఇప్పుడు కూడా అప్రమత్తతో ఉండాలి. ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి అంటే విద్యాపరంగా మన పిల్లలందరినీ చదివించుకోవాలి. విద్యాపరంగా ఎప్పుడైతామో ఆర్థికంగా, సామాజికంగా మనం ఎదుగుతాం. ఉదాహరణకు ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో చదువుకున్న తర్వాత విద్యావేత్తలైనటువంటి వ్యక్తుల్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒక ఆదర్శంగా తీసుకున్నారు బాబు జగజ్జీవన్ రావు గారు. తీసుకుని మరి ఎంతో మరి ఈ భారతదేశానికి సేవలు చేసినటువంటి వ్యక్తుల్లో వీళ్ళందరూ కూడా ఈ భారతదేశం ఉన్నంతకాలం ఈ భూమి నేల కూడా మనకి మరి ఈ లోకాన్ని మనందరినీ కూడా సంరక్షించినటువంటి వ్యక్తులు కనుక వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వీరి ఆశయ సాధన కోసం మనందరం పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ రామిశెట్టి శ్రీహరి గారు, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పార్టీ నాయకులు మరి మన సుధాకర్, వారి మిత్రబృందం, యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పుకార్లను శత్రువు పుట్టిస్తే వాటిని అజ్ఞాని ప్రచారం చేస్తాడని, మూర్ఖుడు నిజమని నమ్ముతాడని, అటువంటి 3 దుర్గుణాలు కలిగిన ఏకైక వ్యక్తి అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అని, ఆయన తనపై చేసిన ఆరోపణలకు దమ్ముంటే దైవం దగ్గర ప్రమాణానికి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెల కృష్ణారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. అనపర్తి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రామకృష్ణారెడ్డికి అసత్య ప్రచారాలు చేసే అలవాటు బాగా ఎక్కువైందన్నారు. తాను అక్రమంగా సొమ్ములు వసూలు చేసి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి గాని, ఎమ్మెల్యే భార్య ఆదిలక్ష్మికి గాని అందజేయాల్సిన అవసరం లేదన్నారు. తాను అక్రమ పేకాట ద్వారా లేక అక్రమ సారా వ్యాపారాల ద్వారా అవినీతి సొమ్ము సేకరించి ఆదిలక్ష్మికి అందజేస్తున్నానని ఆరోపించడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను హుందాగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. తాను ఎక్కడ అక్రమ వసూలు చేయలేదని, దైవం దగ్గర ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని రామవరం గ్రామ
నామంలో మీకు ఇష్టమైన దేవుని ఆలయంలో తాను ప్రమాణం చేస్తానని తనపై నేరుగా ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో వచ్చి దైవం దగ్గర ప్రమాణం చేయాలని, అందుకు తేదీ కూడా ఆయనే నిర్ణయించాలని కృష్ణారెడ్డి సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. మొన్న మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ నాపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైనా ఒక అసత్యాన్ని ముందు శత్రువులు పుట్టించి అజ్ఞానులు దాన్ని ప్రసారం చేస్తారు. ఆ తర్వాత మూర్ఖులు అది నిజమని నమ్ముతారు. ఏదైతే శత్రువు, అజ్ఞాని, మూర్ఖత్వం ఈ 3 గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ కలగలిపిన మనిషి అనపర్తి మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఎందుకంటే పుకారు ఆయనే పుట్టిస్తాడు, పుకారు ఆయనే ప్రచారం చేస్తాడు, అది నిజమని ఆయనే నమ్ముతాడు. అటువంటి వ్యక్తిత్వం ఉన్న మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మొన్న మహేంద్రవాడలో పేకాట విషయంలో ఆయన మాట్లాడుతూ నన్ను డాక్టర్ గారు, మా నాయకులు శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు నన్ను మర్రి చెట్టుతో పోల్చారు. నేనైతే ఆవదల చెట్టుతోనే పోల్చాను. ఆయన అయితే కృష్ణారెడ్డి గారి మీద మరి ఏం కక్ష ఉందో తెలియదు కానీ మర్రి చెట్టుతో పోల్చారు అని చెప్పేసి కొంచెం వ్యంగ్యంగా ఆయన మాట్లాడారు. దయచేసి రామకృష్ణారెడ్డి గారు, చెట్టు అనేది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ప్రజలకు ఉపయోగపడే ఆక్సిజన్ బయటకి ఇస్తుంది. ఎందుకంటే ప్రజలు బాగుండాలని. కానీ పిచ్చి కుక్క ఏం చేస్తుందంటే దాని ఇష్టం వచ్చినట్టు వాగి ప్రజలను కరవడానికి ప్రయత్నిస్తుంది పిచ్చి కుక్క. కాబట్టి నన్ను మా డాక్టర్ గారు మరిచెట్టుతో పోల్చడం వల్ల నాకు వచ్చిన నష్టమైతే లేదు. అలాగే నేనేదో అవినీతి ఊడలు లేకపోతే పక్క ఊరికి పాకించేస్తున్నానని అలాగా ఇలాగా కూడా మీకు చెప్పడం జరిగింది. నేను ఏ ఊడ ఎక్కడ పాతినా అది మంచికే ఉంటుంది తప్ప ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం కాదని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్పారు ఈ నియోజకవర్గంలో లేకపోతే ఈ మండలంలో పేకాట్లు ప్రోత్సహిస్తున్నానని, అక్రమ సారాన్ని ప్రోత్సహిస్తున్నానని వాళ్ళ దగ్గర రోజుకి 20,000 కలెక్ట్ చేసి 15,000 మా ఎమ్మెల్యే గారి సతీమణి ఆదిలక్ష్మి గారికి ఇస్తున్నానని చెప్పి మీరు చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. నేను మీకు ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా, ఏదైనా మా శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి కానీ, మా యొక్క నాయకుడు భార్య శ్రీమతి సత్య ఆదిలక్ష్మి గారికి కానీ ప్రజల సొమ్ము ₹1 తినవలసిన అవసరం లేదు. అలాగే నాకు కూడా ప్రజల సొమ్ము ₹1 తినవలసిన అవసరం లేదు. కానీ నువ్వు నేరుగా నాపై ఆరోపణలు చేశావు. నేను అవినీతికి పాల్పడుతున్నానని, అక్రమసారా లేదా పేకాట్ల దగ్గర నేను డబ్బులు తీసుకుని అవి నేను మేడం గారికి అందజేస్తున్నానని చెప్పి నువ్వు చాలా ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. నువ్వు డైరెక్ట్ గా నాపైన ఆరోపణ చేసావు కాబట్టి నేను నీకు డైరెక్ట్ గా ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. నీలో సిగ్గు, లజ్జ, దమ్ము, ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించు. అంతేగాని ఈ ఛాలెంజ్ నువ్వు దాటవేయడానికి మరలా నీ కుహనాగాలతో నువ్వు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయించి వీడియోలు పెట్టించి ఇలాంటి వ్యవహారాలు మాత్రం చేయకు దయచేసి. నేను డైరెక్ట్ గా నిన్ను సవాల్ చేస్తున్నాను. నువ్వు నా మీద ఆరోపణ డైరెక్ట్ గా చేసావు, నేను నీ మీద ఛాలెంజ్ డైరెక్ట్ గా చేస్తున్నాను. నా ఛాలెంజ్ నువ్వు స్వీకరించు. ఆ ఛాలెంజ్ ఏంటంటే డాక్టర్ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత కానీ నేను పేకాట్లను ప్రోత్సహించి లేదా అక్రమ సారాదారులను ప్రోత్సహించి నేను ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. అలా తీసుకుని నేను మా ఆదిలక్ష్మి గారికి అందజేయలేదు. ఆదిలక్ష్మి గారికి కానీ మా డాక్టర్ గారికి కానీ నేను అందజేయలేదు. ఎవరి దగ్గర నేను ₹1 తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోలేదు. దీని మీద మన రామవరం గ్రామంలో నీకు ఏ ఆలయం, ఏ దేవుడు నీకు నమ్మకమైతే ఆ దేవుడి దగ్గర నువ్వు కుటుంబ సభ్యులతో రా, నువ్వు నా మీద చేసిన ఆరోపణ నిజం అని చెప్పు, కాదు అని చెప్పి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నీకు ఈ ఛాలెంజ్ నేను చేస్తున్నాను. నువ్వు నాపై డైరెక్ట్ గా ఆరోపణ చేసావు కాబట్టి ఈ ఛాలెంజ్ నీకే నేను డైరెక్ట్ గా చేస్తున్నాను. అంతేగాని మళ్ళీ వేరే వాళ్ళని ఇందులోకి తీసుకొచ్చి అక్కర్లేని ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చెయ్యొద్దు, తేదీ నువ్వే నిర్ణయించు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అలాగే నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించుకుంటామని చెప్పి శాసనసభ్యుల కార్యాలయంలో నేను కుర్చీ తన్నేసి వచ్చానని ఎవరు నీకు చెప్పింది? ఏ ఎదవనికి చెప్పాడు? అంటే
నీకు చెప్పిన ఎదవా మా కార్యాలయం దగ్గర ఆయన పొంగడాలు అమ్ముకుంటున్నాడా? మా కార్యాలయం దగ్గర బఠానీలు అమ్ముకుంటున్నాడా? ఎవడు నీకు చెప్పిన ఎదవని సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, మా నాయకుడు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి నీతి నిజాయితీలకు మారిపోయారు. అటువంటి వ్యక్తి నమ్ముకుని మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము కూడా ఎక్కడ ఒక రూపాయి తీసుకోం. నా అవినీతి మీద ఆయన ఏ రోజు ప్రశ్నించలేదు. ఎందుకంటే నేను అవినీతి చేస్తే ప్రశ్నిస్తారు. మీ నాయకులు గతంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా మీ నాయకులు మీ కార్యకర్తలు డబ్బులు ఓటాలు పంచుకునే దగ్గర గొడవలు చెడిపోయారు తప్ప ఎంతసేపు కూడా మా నాయకుడికి మా మీద నమ్మకం ఉంది కాబట్టి కుర్చీలు తన్నవలసిన అవసరం అయితే మాకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆస్తి విలువ ఆధారిత పన్ను చెత్త ఛార్జీల విధింపుపై మంగళవారం కాకినాడ జడ్పీ సెంటర్లో తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు పౌర బ్యాలెట్ నిర్వహణ చేయకుండా పోలీస్ యంత్రాంగం అడ్డుకున్నారు. బ్యాలెట్ బాక్సులు పోలీస్ స్టేషన్ కి తరలించారు. పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజును 3 టౌన్ సీఐ దగ్గర నుండి తన వాహనంలో 1 టౌన్ కి తరలించారు. 1 టౌన్ సీఐ తన ఛాంబర్ లో విచారణ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతులు లేవని పేర్కొన్నారు. నిర్వహణ చేయడానికి వీలు లేదని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. ప్రజాహిత ఉద్యమాన్ని భగ్నం చేస్తే ఆగిపోదన్నారు. తన జీవితంలో ఆస్తి పన్నుల విధానాలపై జరుగుతున్న 4వ పోరాటం అన్నారు. ప్రస్తుత పోరాటంలో కూడా విజయం సాధిస్తామన్నారు. కేసులు బనాయించినా తన పోరాటం మాత్రం ఆగదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పరిపాలనలో ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఆస్తి విలువ ఆధారిత పన్నుల మీద తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మరి మున్సిపల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేటువంటిది ప్రజలకు తెలియపరచకుండా చేశారు. దీని మీద అనుమతులు తీసుకుని మరి ప్రచారం చేసిన సందర్భంలో కరోనా నియమ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి పోలీసులతోటి భగ్నం చేసే కార్యక్రమం చేశారు. దీని మీద పౌర బ్యాలెట్ జిల్లా పరిషత్ సెంటర్లో నిర్వహణ చేస్తూ ఉంటే దీని మీద కూడా పోలీసు అధికారులతో భగ్నం చేయించినటువంటి కార్యక్రమం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయము. కారణం ఏంటంటే ప్రజలు తమ యొక్క అవస్థలు వ్యతలు పరిష్కారాల కోసం మరి గొంతెత్తి మాట్లాడకపోతే ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏడవడానికి కూడా పర్మిషన్ ఉండాలనేటువంటి విధంగా ప్రభుత్వం తయారైతే ఇటువంటి ప్రజాస్వామ్యం ఈ ప్రజలకు కావాలా? ఇందుకోసమే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందా అని చెప్పి కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రశ్నిస్తా ఉంది. ఈ రకంగా ఎన్ని అడ్డంకులు ఆటంకులు సృష్టించినా ప్రజాహిత ఉద్యమాలు ఎంత మాత్రం కూడా ఆగవు. ఆస్తి పన్నుల విషయం మీద నా వయసులో నేను ఇప్పటికి ఇది చూస్తున్నటువంటిది 4వ ఉద్యమం ఇది. ఈ ఉద్యమంలో కూడా మేము విజయం సాధిస్తాము. ఈ ఆస్తి విలువ ఆధారిత పన్నుల ఉద్యమంపై భవిష్యత్తులో మరింత కార్యాచరణ గాంధేయవాదంలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కాకినాడ పౌర సంక్షేమ సంఘం నిర్వహిస్తుందని మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. పెంపుడు కుక్కలకు ర్యాబిస్ నిరోధక టీకాలను ప్రతి సంవత్సరం వేయించాలని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాస్ అన్నారు. జునోసిస్ దినోత్సవం పురస్కరించుకొని జునోటిక్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జంతువుల నుండి మనుషులకు, మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులను జునోటిక్ అంటారన్నారు. ఈ వ్యాధులు సుమారు 280 వరకు ఉన్నట్లు చెప్పారు. పిచ్చి కుక్క కాటు ద్వారా మనుషులకు సంక్రమించే ర్యాబిస్ వ్యాధి ప్రాణాంతకమైందన్నారు. అలాగే కుక్క చొంగ ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిపారు. ఈరోజు వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా కాకినాడ పశు వైద్యశాలలో వెటనరీ పాలిక్లినిక్లో పెంపుడు కుక్కలకు, వీధి కుక్కలకు ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల శిబిరం ఏర్పాటు చేయడం అయింది. ఈ శిబిరంలో ముఖ్యంగా ఈ డాగ్ ఓనర్స్, పెట్ డాగ్ ఓనర్స్కి డాగ్ మేనేజ్మెంట్ మీద, వ్యాక్సినేషన్ మీద ఎన్లైట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరియు వారి పెంపుడు కుక్కలన్నింటికి ర్యాబిస్ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా చేయబడుతుంది.
రాబోయే వారం రోజుల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ డాగ్ ఓనర్స్ అందరూ కూడా వారి యొక్క డాగ్ని తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇందువలనగా ఈ ర్యాబీస్ వ్యాధి ప్రాణాంతక వ్యాధి. ఈ కుక్క మనిషిని కరిచిన వేళ ఈ ర్యాపిడో వైరస్ మనుషుల్లో ప్రవేశించి ప్రాణాంతకమైన ర్యాబీస్ వ్యాధి వచ్చి చనిపోవడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్క డాగ్ ఓనరు వారి యొక్క డాగ్ని తీసుకొచ్చి ర్యాబీస్ వ్యాక్సినేషన్ చేయించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాస్ నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో మరో కుక్కల నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాకినాడలో గల జంతు హింసా నివారణ సంఘంలో గాని డైరీ ఫారం దగ్గర గాని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ప్రస్తుత ఏబీసీ కేంద్రాన్ని వీధి కుక్కలను పట్టుకోవడానికి నూతన వాహనాన్ని సమకూర్చనున్నట్లు కమిషనర్ తెలిపారు. యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రానికి డాక్టర్ లావణ్యను నియమించి నియామక పత్రాన్ని కమిషనర్ అందజేశారు. స్నాప్ సొసైటీ చేస్తున్న కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన్లపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. అంతకుముందు వీధి పశువుల నియంత్రణకు పలు తీర్మానాలు చేశారు. జంతు హింసా నివారణ కేంద్రాన్ని అభివృద్ధి కోసం వివిధ కంపెనీల నుండి విరాళాలను సేకరించాలని కమిటీ తీర్మానించింది. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ నాగ నరసింహారావు, హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్, మానిటరింగ్ కమిటీ కోఆర్డినేటర్ శ్యామ్, సభ్యులు సుసి ఆదిత్య, గీతాంజలి జగన్నాథం, ఎస్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. స్ట్రే క్యాటల్ మీద అలాగే స్ట్రే డాగ్స్ మీద మీటింగ్ పెట్టాం. దీంట్లో కమిటీ మెంబర్స్ కూడా అందరూ వచ్చారు. చాలా మంచిగా డిస్కషన్ జరిగింది. స్ట్రే క్యాటల్ మీద మన ఆనరబుల్ హైకోర్ట్ డిసిజన్ ప్రకారమే మనం పెనల్టీ కింద ఒక 500 రూపీస్ మాత్రమే తీసుకోవాలి. అది ఒక డిసిజన్ బట్టి మనం ముందుగా వెళ్తున్నాము. అది కూడా మన మీడియా ద్వారా ప్రతి ఒక్క కాకినాడ సిటిజన్కి మనం తెలియపరిచేస్తున్నాము. దీంతోపాటు ఆర్డర్స్ ప్రకారమే, హైయర్ ఆర్డర్స్ ప్రకారమే మళ్ళీ రిపీట్ అఫెండర్ అయితే వాళ్ళ మీద ఒక కేసు కూడా కట్టడం జరుగుతుంది. దీంతోపాటు ఇది స్ట్రీమ్ లైన్ చేయడానికి మనం ప్రతి ఒక్క క్యాటల్ మనం ఎస్పీసీఏకి మనం పెడుతున్నాము. స్ట్రే క్యాటల్ ఆవులకి మళ్ళీ ఓనర్కి ఇవ్వక ముందుగా మనం ఒక అఫిడవిట్ కూడా మన కమిషనర్ ఆఫీస్ నుంచి అఫిడవిట్ ఉంటేనే మనం రిలీజ్ చేస్తాము. అది మన డిసిజన్ తీసుకున్నాము. దీంతోపాటు ఎస్పీసీఏ అంటే సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ ఆ కంపౌండ్ లోపల కూడా కొన్ని డెవలప్మెంట్స్ చేయాలి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయాలి. దీని మీద కూడా ఈ మీటింగ్లో డిసిజన్స్ మనం తీసుకున్నాము. దీంతోపాటు ఎస్పీసీఏకి పర్టికులర్గా ఒక మీటింగ్ కూడా తీసుకోవాలి, అదే మనం డిసిజన్ తీసుకున్నాము. పబ్లిక్ నుంచి రిక్వెస్ట్ అంటే దయచేసి మీరు ఈ స్ట్రే క్యాటల్ అంటే ఆవులకి, మీ వీధిలో ఉన్న ఆవులకి మీరు దయచేసి ఫుడ్ పెట్టకూడదు, అన్నం పెట్టకూడదు. మీరు పెట్టిన అన్నం వల్లనే మీ ఇంటి దగ్గర వస్తాయి. తర్వాత అదే నైట్ టైంకి కానీ తర్వాత డే టైంలో కూడా చాలా యాక్సిడెంట్స్ ఈ స్ట్రే క్యాటల్ వల్ల జరుగుతుంది. సో దయచేసి మన ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది లేకుండా చూడాలి అంటే మీరు కూడా దయచేసి ఈ ఫుడ్ కానీ ఇతర వస్తువులు ఆవులకి పెట్టకూడదు. ఒకవేళ మీరు పెట్టాలి అంటే ఎస్పీసీఏ కంపౌండ్ కాంప్లెక్స్ ఇక్కడ కాకినాడలో ఉంది, వినాయక్ క్యాఫే దగ్గర. అక్కడ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. అనపర్తి మాజీ ఎమ్మెల్యేకు దమ్ము ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణలపై దైవ ప్రమాణానికి రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెల్ల కృష్ణారెడ్డి సవాల్. కాకినాడలో పౌర బ్యాలెట్ నిర్వహణను అడ్డుకున్న పోలీసులు. ప్రముఖ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు అరెస్ట్. కాకినాడలో మరో కుక్కల నియంత్రణ కేంద్రం ఏర్పాటుకు నగరపాలక సంస్థ నిర్ణయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.